రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని ఖమ్మం జిల్లా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మిర్యాల రామకృష్ణ ఆరోపించారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసి అభ్యర్థులను గెలిపించుకునే దిశగా కృషి చేస్తుందని చెప్పారు. ఖమ్మం జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ సన్నాహక సమావేశం నిర్వహించారు. మార్పు దిశగా యువతీ యువకులకు అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు, నాయకుల మధ్య పోరు రోజురోజుకి ఎక్కువ అవుతోందన్నారు. స్వచ్ఛమైన పాలన అందించేందుకు తమ అధినేత పవన్ కళ్యాణ్ మార్గదర్శకాలను పాటిస్తున్నామని మిర్యాల రామకృష్ణ తెలిపారు. ఎందుకంటే కొత్త ప్రత్యామ్నాయం వస్తుందని మీరు కూడా భావించి మాకు ఇచ్చే సపోర్టుకి మీకు ముందుగా ధన్యవాదాలు, పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజున ఈ యొక్క సమావేశాన్ని కానీ ఈ యొక్క పాత్రికేయ సమావేశాన్ని నిర్వహించుకోవడానికి ముఖ్య కారణం ఖమ్మం జిల్లాకు సంబంధించి మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుంది. దానికి సంబంధించి మీ అందరితో పంచుకోవడానికి, అదేవిధంగా మా యొక్క కార్యాచరణ ఏంటి ప్రజలకి సేవ చేయడానికి, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మేము ఏ విధంగా ముందుకు వెళ్ళిపోతున్నా ఈరోజు మీకు తెలియజేయడానికి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం చూసినట్లయితే మున్సిపాలిటీలకు సంబంధించి గడువు ముగిసి చాలా రోజులు, సంవత్సరంన్నర పైన అయినప్పటికీ కూడా ఈ రోజుకి గత 15 రోజుల నుంచి కూడా రేపంటే మాపు మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడానికి భయపడుతున్న పరిస్థితి అయితే ఈరోజు